మనీ తీ. సర్వీస్ వద్దా? ఇప్పుడే వస్తా, కూర్చో. జీవితం ఒకరికి చెప్పి మొదలుపెట్టేది కాదు, మరొకరికి చెప్పి ముగించేది కాదు. అనుకోకుండా జరిగే ప్రయాణం ఒక ప్రమాదం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం. యూట్యూబ్లో కొన్ని సెన్సేషనల్ మూవీస్ చాలా ఉన్నాయి. అయితే రీసెంట్గా వచ్చిన పంజరం అనే షార్ట్ ఫిలిం చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సో దాంట్లో ఉన్న హీరోయిన్ స్వప్న, ఆవిడ మనతో ఉన్నారు. సో హాయ్ స్వప్న. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. వెల్కమ్. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో చెప్పండి, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే ఇప్పుడు ఈ టాలీవుడ్లో ఒక షార్ట్ ఫిలిం తీశారు. మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు ఈ ఆపర్చునిటీ? నాకు ఒక ఫ్రెండ్ శివరాజ్, హూ ఇస్ మై కోస్టర్. సో అతను నాకు రెఫర్ చేశారు. కానీ ఆ స్టోరీ విన్నగానే నాకు ఓకే, ఇది కొంచెం ఛాలెంజింగ్ అండ్ డిఫరెంట్గా ఉంది అని, ఓకే లెట్స్ ట్రై చేద్దాం. సో కానీ ద వే సురేష్ వన గారు నాకు నేరేట్ చేశారు ద స్టోరీ, అది నాకు చాలా నచ్చింది. ఓకే, సో ఓకే లెట్స్ గో అహెడ్ అండ్ డూ ఇట్ అని అలా స్టార్ట్ చేశాను. కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సో మచ్ సెన్సేషన్ ఇన్ ద యూట్యూబ్ అండ్ ఆల్ సోషల్ మీడియాస్. ఇస్ రియలీ నైస్. వావ్, దట్స్ నైస్. కానీ నేను చూసినప్పుడు మాత్రం మీరు యాక్టింగ్ చాలా బాగా చేశారు. అంటే మీకు ఆ క్యారెక్టర్ గురించి, అంటే మీరు ఆ క్యారెక్టర్ని ఎలా ఓకే చేశారు? ఆ క్యారెక్టర్ ప్రాస్టిట్యూట్ అనే క్యారెక్టర్ని చాలామంది అమ్మాయిలు యాక్సెప్ట్ చేయలేరు. అది ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయరు, పబ్లిక్ సొసైటీ యాక్సెప్ట్ చేయదు అని చెప్పేసి కొంచెం ఎలా ఉంటారు. కానీ మీరు యాక్సెప్ట్ చేశారు, చాలా బాగా చేశారు కూడా. ఎలా చేశారు? ఎలా మీకు? See, in my opinion, I'm an actress, so Okay. I feel the character and I do. It could be whatever the character it is demands. So everybody asking why Panjaram. So what is my answer? Why not Panjaram? Why not? Why not Panjaram? You know, if the movie like Dhoom 2 and Money Heist can be that successful, Yes. and people are crazy about it. So the story of Panjaram is a girl who is living her life in such a way Individually. to earn her life. So why not Panjaram? Why not that girl? That made me. It took time for me to understand the character. Okay. But once it started, I thought it should come to the public, and public should know. If they can appreciate Money Heist, they can appreciate super movie Nagarjuna garu chesaru. Why not Panjaram? Why not? This is a girl. It may be, you can find anywhere such Yes, kind of people who woman-oriented. is struggling in their life. So it should come and people should see their struggle, and people should appreciate the Yes. way they are doing their Yes, job. and they are doing. Yes. I Yes. appreciate you too. Thank you so much. Thank you so much. కానీ స్వప్న గారు, మీరు చూస్తుంటే తెలుగు వచ్చినట్లేదు. కొంచెం మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? అవును, నైస్ క్వశ్చన్. కానీ నేను తెలుగు అమ్మాయి కాదు, కానీ ఐఎమ్ ఫ్రమ్ ఒడిషా. ఒడిస్సా. సో బట్ the passion of people for movies and the way the movie industry works here, that just passionated me to choose this industry. I really passionate with this అసలు మీరు ఏం industry. చేస్తుండే అక్కడ? ఇంతకు ముందు ఏం చేస్తుండే? ఈ షార్ట్ ఫిలింకి ముందు, ఈ ఇండస్ట్రీకి రాకముందు, దీని మీద ఇంట్రెస్ట్ చూపించక ముందు ఏం చేస్తుండే? By as my career, I'm an engineering student ఓకే. in computer science. Then as you know that all engineers, then they change their professions. So like that I changed to fitness and yoga, and I'm doing good at it. But after coming to Hyderabad, the sensation is the movie industry. I love the passion over here, the people, the way they love to the industry. Yes. The directors, the people, the actors, they are so passionate about their own profession. And somehow down in myself, I could
like if I see my back that what I wanted to be, I always wanted to be the behind the camera. ఓ వావ్, దట్స్ బ్యూటిఫుల్. కానీ మీరు మీరు చెప్పేదానికి మీరు ఇప్పుడు చేసేదానికి అసలు సంబంధమే లేదు. మీరు యోగా అంటున్నారు, ఫిట్నెస్ కోచ్ అంటున్నారు. మరి మీరు ఇండస్ట్రీకి ఎట్లా ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? Acting and something that ఎలా is మోటివేట్ అయ్యారు మీరు? acting is something that is always inside me. I Okay. wanted to be an actor. At the same time, I am into fitness and yoga because from childhood, I brought up in that way. So fitness and yoga, that is my lifeline. Acting is my passion. So Wow. together, I'm working with this. నైస్. నేను నిన్న చూసినప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్, ఆ మూవీలో మీ క్యారెక్టర్ వచ్చేసి ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్. కానీ మీ రియల్ లైఫ్లో ఏంటి? మీరు ఏం చేస్తారు? So, as we all are normal human being, we act in front of the camera, but Yes. in real, we are all real. All real. So, I love friends, I love to roam around, to mingle with people, to have fun, and to do workouts, yoga, fitness. And I love, visiting different places and meeting new people and to learn their cultures. Okay. అది నాకు చాలా ఇష్టం. ఇంకా పంజరం జర్నీ ఎలా ఉంది? మీరు ఆ సక్సెస్ని ఎలా తీసుకుంటున్నారు? చూడండి, నాకు తెలుగు కొంచెం కంప్లీట్గా వచ్చు. రాదు, Complete గా రాదు. కానీ నేను ఐ గివ్ మై బెస్ట్ టు టాక్ ఇన్ తెలుగు. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద తెలుగు వ్యూవర్స్. నేను ఎప్పుడు అనుకోలేదు ఒక షార్ట్ ఫిల్మ్ క్యాన్ రీచ్ దాట్ హై. Yes. That's where we can see the passion and the love for the movie industry people has. And I'm really grateful to be part of Telugu movies and to be part of this South culture. I just love this culture, I can say. So this Panjaram, when Panjaram came to in my life, starting it was like very challenging role, but the way the director garu, Suresh Vanagaru, elaborated the story, I could feel it. This character has some value. It should it be has some life. come to It has it. It life. should, yes, it should come to the public. People should know if they can interested about the terrorist, about a robber, or about any other character. Why not a Why not person a who person? is Yes. trying so hard to earn money And for money the living? for the living. Then I appreciate my co-star, Shivraj. So he helped me to bring out my acting, to bring out that character more effectively to the camera. Because if the person who is with you, with that, your partner, co-star, if that support is not there, you may not be able to, fully express your emotions or character or something like that. So I just thankful to my co-star, of course, The the director. DOP and the Yes. complete team. So it was like the complete team helped us to get such kind of viewers and the reach whatever it is sensation going on in the YouTube or other social media. I'm so grateful. వావ్. అంటే మీకు ఈ సక్సెస్ ఒక సైడ్ పెడితే మీకు మీరు ఈ మూవీ చేసినందుకు బ్యాక్ స్టెప్స్ ఏమైనా వచ్చినాయా? అంటే మీకు ఎనీ ప్రాబ్లమ్స్, అంటే మిమ్మల్ని ఎవరైనా ఏదైనా కామెంట్ చేశారా బ్యాడ్గా? అంటే చూడండి, మనం లైఫ్లో అందరికీ ఎక్కడైనా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. నాట్ ఓన్లీ ఈ క్యారెక్టర్కి పక్కన పెడితే మీకు ఒక లైఫ్, నాకు ఒక లైఫ్, వి ఆల్ ఆర్ డిఫరెంట్. Yes. కానీ మనం అందరికీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. సో క్యారెక్టర్కి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు పోర్ట్రే ఇన్ దిస్. అంటే నేనేం అడగాలనుకుంటున్నానంటే, ఇప్పుడు సొసైటీలో చాలామంది కొన్ని యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని యాక్సెప్ట్ చేయరు. ఈ ప్రాస్టిట్యూట్ అనేది అంటే ఎలా చాలామందికి లైట్గా ఉంటుంది, అరే ఇది ఈ క్యారెక్టర్ అట్లా చేశారు, లేదంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి చేస్తే ఈ అమ్మాయి పర్సనల్ లైఫ్లో కూడా అంతే ఉంటుందిరా, అది ఇది అన్నట్టు ఉంటుంది. సో అలాగా మీరు ఏమైనా ఫేస్ చేశారా? అంటే మిమ్మల్ని అవును, ఓకే. సో ఎస్, కానీ ఇఫ్ ఐ సే లైక్ I could get so many positive feedbacks, views from my friends, my fans, my colleagues. So that makes my day. So negative things might be there in mind,
but the character itself, Panjaram, says like how strong and valued that character is. Yes. So it's not a character. We have in this society such kind of people. So who are we to judge them, right? So just see the way the Panjaram it is, like how you watch Money Heist or other any, you know, series or movies. అంతే అంటారు మీరు, అలాంటి వాళ్ళని ఎవరిని పట్టించుకోను, మీ గోల్ వైపు మీ సక్సెస్ వైపు వెళ్తాను అంటారు. Definitely. అది That చాలా should be, great. because దట్స్ గ్రేట్. we are actor, we need to act, we need to feel the character and to do. So if I will only think about ఎవరు ఏం చెప్పారు, ఇది చేయకూడదు ఇది చేయాలి అంటే ఎక్కడ నేను నా లైఫ్లో నేను డిసిషన్ తీసుకుంటా కదా. సో ఐ నీడ్ టు టేక్ మై ఓన్ డిసిషన్. అవును, ఎప్పుడు నెగిటివ్ తీసుకోవద్దు, ఆల్వేస్ పాజిటివ్, బీ అవును, పాజిటివ్. కరెక్ట్. ఓకే స్వప్న గారు, మీరు ఇప్పుడు దాకా మీ జర్నీ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు నార్మల్గా ఏంటి అది అని చెప్పారు, మీ సక్సెస్, మీ మూవీ సక్సెస్ గురించి చెప్పారు. ఇప్పుడు మాకు తెలియంది, మీ వ్యూవర్స్కి తెలియని ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు పర్సనల్గా ఏదైనా ఉంటే అది కొంచెం చెప్పండి, అది మీకు చెప్పగలుగుతానంటేనే. పర్సనల్ అంటే ఈ యాక్టింగ్, ఈ ఫిట్నెస్ కోచ్, యోగా, ఇవన్నీ పక్కన పెడితే మీరు పర్సనల్గా ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతారు, మీరు ఎలాంటి అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు, రేపు పొద్దున్న మీరు ఏం చేయాలనుకుంటున్నారు రేపు? ఓకే, సో వాట్ ఐ లైక్ టు డూ if you're thinking about movies, I love kind of action movies, and that's why I like Allu Arjun garu. So action movies, and also if I want to do something, so of course I'll be doing action movies because I like stunts and all that. So in my real life, if I want to be something, I want to be look like Messi and to be very natural and to feel like the real one. Okay, so that's what makes me, there is different personal life and professional life apart from acting. Idi na life, I want to be completely with my friends, with my fans, my colleagues, but I should want to be look like very normal. మీరు షార్ట్ ఫిల్మ్లో చాలా గ్లామరస్గా ఉన్నారు, అంటే మీ సీక్రెట్ ఏంటి? అంటే చాలామంది గాయ్స్, ఇప్పుడు చాలామంది మీ ఫెలో ఫాలోవర్స్ ఏంటంటే కింద కామెంట్స్లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అన్నట్టు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. సో అది మీకు మీకు పర్లేదంటే చెప్పండి, లేదంటే Wow. yes, So they want to know it. I don't have boyfriend now. I'm little busy with my career. కానీ దొరుకుతారు ఎవరైనా. ఇప్పుడు దాకా మీరు అల్లు అర్జున్ అంటే ఇష్టం టాలీవుడ్లో అని చెప్పేసి అన్నారు. అలాగా మీరు తెలుగు అబ్బాయి అంటే ఇష్టమేనా? తెలుగు అబ్బాయిని లవ్ చేస్తారా? Of course. I like the culture, the complete culture of South. It could be anyone. I like all Telugu superstars, Pawan Kalyan and Allu Arjun. These both are my favorite. హీరోస్ కాకుండా నార్మల్ జనరల్గా. Of course. There is no barrier of any అంటే మీకు ఎలాగుంటే నచ్చుతారు? అంటే ఇప్పుడు చాలామందికి ఉంటాయి కదా, ఇప్పుడు మీ ఫ్యాన్స్ అందరు మిమ్మల్ని చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అది ఆ స్వప్న సూపర్ ఉంది, బాయ్ ఫ్రెండ్ అవ్వాలి ఆమెకి అది అని చెప్పేసి, ఆమె గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుండు అని చాలామంది డ్రీమ్స్ కంటారు, తప్పకుండా కంటారు, అది మనం చెప్పలేము. సో కామెంట్స్లో ఉన్న ప్రకారం నేను అడుగుతాను, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఒకవేళ ఉంటే మీకు ఎలాంటి వాడు కావాలి? తెలుగు వాడు అయినా పర్లేదా? తెలుగు వాడు అంటే ఎలా ఉండాలి అంటే అల్లు అర్జున్ లాగా ఉండాలి, లేకపోతే సూర్య లాగా ఉండాలి. సూర్య, అవును, ఐ లైక్ దెమ్. సో I'm just joking, but yeah, we don't know if you started liking somebody or start loving, you won't see all that, what you won't just keep it to the checklist to, you know, is this Allu Arjun has, this guy has or not. No, you just fall in the love with the person, the way that person is. Randomly. కానీ నాకు అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఇప్పుడు అల్లు అర్జున్ మీకోసం రెండో పెళ్లి చేసుకోలేదు. ఐ విష్. మీ షార్ట్ ఫిలిం చేసిన తర్వాత మీకు ఏమైనా అవకాశాలు వచ్చాయా? అంటే డూ యూ గెట్ ఎనీ ఛాన్సెస్? అంటే మిమ్మల్ని చూసి మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అలాగా? ఆపర్చునిటీ ఉన్నాయి, కానీ ఇప్పుడు స్టోరీ చూడాలి, అన్నీ ఎలా జరుగుతుంది అని, సో అన్నీ చూసి చేయాలి. కానీ పంజరం
is started. Panjaram is something that I started my career, ఓకే. and this story has the value, and I think I'll get good stories. Ante. మీకు ఇంకా ఎవరైనా ఛాన్సెస్ ఇస్తున్నారా, అంటే మీకు అప్కమింగ్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా పెండింగ్లో? ఉన్నాయి కానీ I can't tell it right now. Maybe it's coming very soon. ఓకే. But I want all my viewers support. Telugu viewers, all over India viewers, just support me, and I'm like you, very normal, like want to catch my dream, and I need all of your support for that. That's what I can say. తప్పకుండా ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని అభినందిస్తున్నారు కాబట్టి మీ సక్సెస్ అయ్యింది. ఇంకా సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. చాలామంది కామెంట్ సెక్షన్స్లో మీరు చాలా బాగున్నారు, బాగా యాక్ట్ చేశారు, ఇంకా మీరు సమంతలా కనిపిస్తున్నారు అన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అబ్బో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కమెంట్. అండ్ నాకు సమంత గారు అంటే చాలా ఇష్టం. ఐ లైక్ హర్ యాక్టింగ్ ఇన్ అండ్ చాలా మూవీ చూసాను. ఐ లవ్ హర్ యాక్టింగ్. పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దాట్ అంటే ఐఎమ్ టేకింగ్ దట్ ఓకే. కంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ షార్ట్ ఫిలిం ఎండింగ్లో లాస్ట్లో టు బి కంటిన్యూడ్ అని ఇచ్చారు. అంటే ఆమె కూడా ఆ వ్యక్తి మళ్ళీ వచ్చి ఇతన్ని ఈ ప్రాస్టిట్యూట్ అనే అమ్మాయిని మళ్ళీ ప్రేమిస్తారు లేదా అని ఉంది కదా, టు బి కంటిన్యూడ్ అని సస్పెన్షన్లో వదిలేశారు. అంటే నెక్స్ట్ పార్ట్ 2 ఉందా ఏదన్నా? పంజరం ఈజ్ కంప్లీట్లీ సస్పెన్స్. సో పార్ట్ 2 వస్తుందా లేదా, యూ షుడ్ బి స్టే అప్డేటెడ్ విత్ మీ, విత్ పంజరం టీమ్. సో యూ కెన్ ఫాలో అస్ and you can subscribe Curtain Rises to know more details about that. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు చూడాలి. ఇప్పుడే ఫోకస్ పంజరంకి ఎలా టు రీచ్ టు ద మ్యాక్సిమం పీపుల్. ఓకే. సో ఆ స్టోరీ జనాలకి తెలుసుకోవాలి, ఆ వాల్యూ ఆఫ్ ఏ ఉమెన్, వాల్యూ ఆఫ్ ఏ క్యారెక్టర్. మీ వ్యూవర్స్కి, మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అఫ్ కోర్స్, నేను ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దోస్ లవ్ కంప్లిమెంట్స్ త్రూ ఆల్ సోషల్ మీడియా, త్రూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్. That something shows like our world is changing towards more positivity, and I must say that let's appreciate each other and go ahead with our own journey, not to judge others, and let's appreciate everyone. I must say that I'm so grateful for Telugu audience for supporting me and showing all their love, supports, by sharing, by subscribing Curtain Rises. I'm really really grateful. I never expected people would be, I can't see any negative comments in YouTube or any social media. That is something very much appreciable. So thank you so much all of you, and stay tuned with us through Curtain Rises and my Facebook and Instagram ID Charming Swapna for the more details and update about Panjaram or any other projects in recent future coming. థ్యాంక్ యూ స్వప్న గారు, మా టాప్ తెలుగు టీవీకి వచ్చినందుకు, మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ ఎంతో విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు. Thank you so much Top Telugu TV for inviting me for this amazing interview. And this is my first interview, and I loved the complete crew and the ambience of Top Telugu TV, and I hope I'll keep coming here. Yes, తప్పకుండా. Thank you so much. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 9,999 రూపాయలకే. మీకు అర్థమవుతుందా? Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.